రెడ్డి గారు డిసిప్లిన్కి మరో పేరు. వెరీ వెరీ స్ట్రిక్ట్ ప్రిన్సిపల్. గీత దాటకుండా నిర్ణయాలు తీసుకునే అలవాటు, ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప నిర్ణయం తీసుకోరు వారు. అందుకే వారిని నేను అనుకుంటా బహుశా ఇక్కడ మంచి రిజల్ట్ కావాలి కాబట్టి ముఖ్యమంత్రి గారు వారిని మనకి ఇన్ఛార్జ్గా వేసినారు. చాలామంది చెప్పినారు కాంగ్రెస్ కార్యకర్తల్ని కాపాడుకోవడం అవసరం. నేను కూడా ఒక కార్యకర్త నుంచి ఇక్కడికి వచ్చాను కాబట్టి డెఫినెట్గా ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకి సముచిత న్యాయం చేసే దశగా మన ప్రయత్నం ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? కాంగ్రెస్ పార్టీతో అనుబంధం నాయకులు ప్రజల్లో కూడా ఉండాలి. ప్రజలు కూడా మీకు మెప్పు రావాలి. సర్వేలు చేస్తూ ఉన్నాం. కారణం ఎందుకు? ప్రజలతో ఎవరికైతే ఇది కార్పొరేషన్ ఎలక్షన్, కార్పొరేటర్ ఎలక్షన్, పార్టీ ఎంత ప్రాముఖ్యంగా ఉంటుందో వ్యక్తిని కూడా అంతే ప్రముఖంగా చూస్తారు. ఈ వ్యక్తి మాకు 5 ఏళ్ల పాటు ఉపయోగపడతాడా, మాకు పనులు చేయగలుగుతాడా, మాతో సఖ్యతగా ఉండగలుగుతాడు, ఇవన్నీ కూడా చూసేటట్టు ఎలక్షన్. ఇది లోకల్ బాడీ ఎలక్షన్ కాబట్టి వ్యక్తిత్వం బాగా ప్రభావితం చేసే ఎన్నిక కాబట్టి దాని కారణంగా సర్వేలు చేస్తూ ఉన్నాం. 1, 2, 3 జల్లెడబడతాం. తర్వాత పార్టీ కమిట్మెంట్, పార్టీకి వారికి ఉన్న అనుబంధం కూడా చూస్తాం. పాత వారికి కొంత ప్రాముఖ్యత ఉంటుంది, దాంతోపాటు కొంత శాతం కొత్త వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్గా షబ్బీర్ అలీ గారు చెప్పినట్టు కష్టపడ్డ కార్యకర్తలు కొంత ఆర్థికంగా వీక్ ఉన్నా మేమందరం చేయూతనేస్తాం. మేము భయపెట్టుకునే ప్రయత్నం చేస్తాం. మొత్తం మనకు చెప్పాల్సిన నిజామాబాద్ ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్. ఇది బాగా సెన్సిటివ్ జనం, చాలా సెన్సిటివ్ జనం. ఇక్కడ ఏవి పని చేయకుండానే కేవలం హిందూ పేరుతో పరిపూర్ణమైనటువంటి కాంగ్రెస్ నాయకుడు డి శ్రీనివాస్ గారి కొడుకు అరవింద్ గారు ఎంపీ అయినారు. రాజకీయాల్లో కూడా లేడు. 6 మాసాల ముందు వచ్చాడు, కొంత ఫీట్లు కొప్పిగంతలు వేశాడు. కేవలం దేవుడి పేరు మీద ఎన్నికయ్యాడు మొదటిసారి. 5 ఏళ్ళు చేసింది ఏం లేదు, మళ్ళీ దేవుడి మీద ఎన్నికలు రావాలనుకుంటా ఉన్నారు. నేను ఇందాక పెద్దలు చెప్పినట్టుగా కార్యకర్తలు మీరు వాస్తవాలు వివరించాలి ప్రజలకి. అందరం కూడా హిందువులమే, ఒకరిద్దరు తప్ప వేదిక పైన ముందున్న అందరూ కూడా హిందువులమే. హిందూ దేవుళ్ళు పూజిస్తాం, శ్రీరాముని ఆరాధిస్తాం. కానీ దేవుళ్ళ పేరట ఓట్లాడిగే సంస్కృతి మనకు లేదు. మనం అభివృద్ధి చేసి ఓట్లాడుతాం, లేదంటే చేయబోయే కార్యక్రమాలు చెప్పైనా ఓట్లాడుతాం. నిజామాబాద్ ప్రజలు విఘ్నులు కాబట్టే పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ అరవింద్ గారికి మెజారిటీ రాలే. నిజామాబాద్ పట్టణంలో అరవింద్ గారికి మైనస్ అయింది. కారణం ఏంటి? ఆయన చెప్పే మాటలు చెల్లిపోయినాయి కాబట్టి, పనికి రాకుండా పోయిన మాటలు చెప్తా ఉన్నాము, మాకేంటి లాభం అని జనం ఆలోచించారు కాబట్టి వారికి ఓట్లు వేయలే. ఇలా ప్రజలకు కావాల్సింది ఏంటి? వారికి సదుపాయాలు, రేపు రోజున వారికి భవిష్యత్తు, పిల్లలకి భవిష్యత్తు, చదువు, విద్య, వైద్యం, ఆరోగ్యం, ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఇలా దేవుళ్ళ పేరు వచ్చి జై హిందూను జై శ్రీరామ్ అంటే మన కడుపుకు భూమి పెట్టది, మన పిల్లలకు భవిష్యత్తు రాదు. దేవుని పూజిద్దాం, దేవుని ఆరాధిద్దాం, రోజు పొద్దున్నే పూజ చేసుకుందాం. ప్రతి వాడికి దేవుడు దేవుడే. కానీ దేవుడు మీకు అన్నము, ఈ దేవుడి పేర్ల ఓట్లు అడిగే వారు మీకు అన్నం పెట్టరు, మీకు భవిష్యత్తు ఇవ్వరు అనేది ఒక మాటని ప్రతి కార్యకర్త ప్రజలకి వెళ్ళి చెప్పాలి. ఇంత మొనగాడని చెప్పుకుంటాడు అరవింద్. దేశంలో స్మార్టెస్ట్ సిటీస్ డిక్లేర్ చేస్తే నిజామాబాద్కి ఎందుకు రాలే? నిజామాబాద్ మున్సిపాలిటీ 1930లో ఏర్పడింది. ఉత్తమన్న, నిజామాబాద్ మున్సిపాలిటీ 1931లో ఏర్పడింది. అత్యధిక జనాభా, స్మార్ట్ సిటీ రాలే. 1952లో ఏర్పడిన కరీంనగర్ స్మార్ట్ సిటీ అయింది. రెండు కూడా 2005లో కార్పొరేషన్ అయినా రాజశేఖర్ గారు చేశారు. కానీ 1931లో ఏర్పడ్డ నిజామాబాద్ మున్సిపాలిటీ పెద్ద మున్సిపాలిటీ, పెద్ద జనాభా ఉంటే ఇక్కడికి స్మార్ట్ సిటీ రాదు, అమృత మాత్రమే ఇస్తారు. కానీ 1952లో అంటే దాదాపు 19 ఏళ్ళ తర్వాత ఏర్పడ్డ మున్సిపాలిటీకి మాత్రం స్మార్ట్ సిటీ ఇచ్చినారు. అంటే ఏంటి నీ నిర్వాహకం? ఏం చేయగలిగినావు? నిజామాబాద్కి ఏ పరిశ్రమ తీసుకొచ్చినావు? ఏం పేరు చెప్పి ఓట్లాడుతావు? ఇవాళ హిందూ ముస్లిం ఇదే పని. నేను మొన్న చెప్పాను, ఇవాళ కూడా చెప్తా ఉన్నాను. బీజేపీ మనకి ఎంత దూరమో మజ్లిస్ కూడా అంతే దూరం. మనం ఇండిపెండెంట్గా ఎన్నికలు కొట్లాడుతూ ఉన్నాం. మన సత్తా మీద కొట్లాడదాం, మన అభివృద్ధి చూపించి కొట్లాడదాం. మనం ఇచ్చిన రేషన్ కార్డులు, మనం ఇచ్చిన సన్నబియ్యం, మనం ఇస్తున్న ఉచిత బస్సు ప్రయాణం,
మనం ఇస్తున్నటువంటి రైతు భరోసా, మనం ఇచ్చిన మాఫీ చేసిన రుణమాఫీ, ఇవన్నీ చెప్పి ఓట్లు అడగాలి. ఎప్పుడు సాధ్యమవుతుంది? ప్రజలకు వివరించాలి. ఎవరు వివరించాలి? సుదర్శన్ రెడ్డి గారు, నేను, షబీర్ అలీ గారు ఎన్నిలకు పోగలుగుతాం? మీరు పోవాలి. కార్యకర్తలు ప్రతి ఇంటికి పోవాలి. వాళ్ళు చేసిన కార్యక్రమం ఏంది? పనులు చేయకుండా అబద్ధ ప్రచారాలు చేసుకుని ఇంటింటికి విషం నింపుతూ ఉన్నారు. మనం చేయాల్సింది వాస్తవాలు చెప్పుకోవాలి. ప్రజల్లోకి వెళ్ళి వాస్తవాలు చెప్పుకుంటే డెఫినెట్గా మనం గెలుస్తాం. ఒకనాటి పరిస్థితి కాదు. 2 సీట్లకు పరిమితమైనటువంటి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రేపు జెండా ఎగరవేస్తాం. ఉత్తమ నేతృత్వంలో ఇక్కడ సీనియర్ నాయకులందరి సహకారంతో డెఫినెట్గా కార్పొరేషన్ కైవసం చేసుకుంటాం. ఇంత ధీమాగా ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, మనం ఇచ్చినటువంటి అభివృద్ధి, మనం ఇస్తున్నటువంటి సంక్షేమం, మన పిల్లలకు చూపిస్తున్న భవిష్యత్తు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 50,000 ఉద్యోగాలు దాటలే. మనం 15 మాసాల్లో దాదాపు 85,000 ఉద్యోగాలకు పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్టు ఘనత ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా, సీనియర్లు ఉత్తమ్ లాంటన అందరు మంత్రులుగా 6 నిమిషాలు కృషి చేస్తూ అన్ని రంగాల్లో మనం ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ తరుణంలో జరుగుతున్నటువంటి ఎన్నిక ఇది. డెఫినెట్గా ఇక్కడ గెలవాలి. చాలామంది పెద్దలం ఇక్కడ నిజామాబాద్ ప్రాంతం నుంచి ఉన్నాం కాబట్టి ఇది ప్రతిష్టాత్మక ఎన్నిక. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రజల్ని మేలుకొల్పండి, వాస్తవాలు చెప్పండి. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం తెచ్చుకున్న చెప్తే చాలు, మనకు ఓట్లు పడతాయనే మాట కూడా ఇస్తుందో మనం చేస్తాం. రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్స్ రానున్నాయి. ఇక 2, 3, 4 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి నామినేషన్స్ ప్రక్రియ మొదలవుతుంది. 2, 3, 4 రోజుల్లో ఫిబ్రవరి 2వ వారంలో పోలింగ్ డేట్ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్, అన్ని మున్సిపాలిటీస్. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ముఖ్యమైన విషయాలు మన కాంగ్రెస్ ప్రభుత్వం గురించి నేను వివరించాల్సిన సందర్భం ఇది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో సహా రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్, అన్ని మున్సిపాలిటీస్కి మరి ఎక్కువ నిధులు కేటాయించి అర్బన్ ఏరియాస్ అన్నిటినీ ఒక నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ తీసుకుపోవడానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నా. నిజామాబాద్ అర్బన్లో, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా నిరుపేదలందరికీ సన్నబియ్యం ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. మన చేతి గుర్తనే విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అర్హులైన వాళ్ళందరికీ కూడా 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్తగా రేషన్ కార్డు ఇవ్వలేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన వాళ్ళకి, మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చినాం. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కొత్త అర్హత ఉండి కొత్త రేషన్ కార్డు రాని వారు ఎవరైనా ఉంటే, అదేవిధంగా పాత రేషన్ కార్డులో కుటుంబ సభ్యులు చేర్పించాలంటే ఇప్పుడు కూడా చేర్పిస్తామని చెప్పి, కొత్త రేషన్ కార్డు ఇస్తామని చెప్పి సభాముఖంగా నేను మనవి చేస్తున్నా. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 18,000 మందికి కొత్తగా రేషన్ కార్డు ద్వారా మరి లబ్ధి పొందే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నా. నిజామాబాద్లో గవర్నమెంట్ అగ్రికల్చర్ కాలేజ్ వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ వల్ల, నిజామాబాద్లో యూనివర్సిటీ వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ వల్ల, నిజామాబాద్లో ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ వల్ల. మరి నిజామాబాద్ అర్బన్ ఏరియాలో, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా మరి అభివృద్ధి చేసిందో మనకి చెప్పడానికి ఎంతో ఉంది. ముందు ముందు కూడా మరో ఖచ్చితంగా 3 ఏళ్ళు మన ప్రభుత్వం స్థిరంగా, స్టేబుల్గా, ప్రోగ్రెసివ్గా ఉంటుంది. నెక్స్ట్ టర్మ్ కూడా తెలంగాణలో మన ప్రభుత్వమే రాబోతున్నది. నేను మీ పెద్దల సహకారంతో సభాముఖంగా మాటిస్తున్నా, ఏదో ఎన్నికలు వచ్చి వెళ్ళిపోయేది కాదు. నేను మహేష్ గౌడ్ గారికి, సుదర్శన్ రెడ్డి గారికి, షబ్బీర్ అలీ గారికి, వేదిక మీద పెద్దలందరికీ, మీ అందరికీ నా సహాయ సహకారాలు, అండదండలతో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మనం గెలవాలి, మనం డెవలప్మెంట్ కూడా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నా. మరి కొన్ని చేదు నిజాలు కూడా ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్స్ అంటే
నేను చాలా సీరియస్గా తీసుకునే వ్యక్తి. ఇప్పటి నుంచి కౌంటింగ్ అయిపోయే వరకు ఎవరు కూడా వేరే కార్యక్రమాలు, టైం వేస్ట్ కార్యక్రమాలు వద్దు. ఎక్కడన్నా మన ద్వారా ఒక్క ఓటు పడుతున్నా దయచేసి దాని మీద ఫోకస్ చేయండి. అదేవిధంగా మరో చేదు నిజం, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో గత మున్సిపల్ ఎన్నికల్స్లో మన పర్ఫార్మెన్స్ బాగలేదు. 60 కార్పొరేషన్స్లో 60 కౌన్సిలర్లో మనకు 2 వచ్చినాయి. అదేవిధంగా 2009 నుంచి 2009, 2014, 2018, 2023లో మనం శాసనసభ ఎన్నికలు ఓడిపోయినాము. అదేవిధంగా మనం సరే నిజామాబాద్ ఈ అర్బన్ కాన్స్టిట్యున్సీలో పార్లమెంట్లో మెజారిటీ వచ్చింది, కానీ నిజామాబాద్ పార్లమెంట్లో మనం ఎంపీ కూడా ఓడిపోయినాం, మొన్న ఎమ్మెల్సీ కూడా ఓడిపోయినాం. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికతో నిజామాబాద్ చరిత్ర మారే విధంగా మనం అందరం కలిసి కష్టపడి పనిచేద్దాము. టికెట్ల విషయంలో కూడా గెలుపు మెయిన్ క్రైటీరియా ఉంటుంది. తప్పనిసరిగా పార్టీ లాయల్టీ కూడా గుర్తుపెట్టుకుంటాం. ఎవరిని పైరవి అవసరం లేదు. మీరు విన్నింగ్ క్యాండిడేట్ అయితే తప్పనిసరిగా మరి మీరు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపిక చేయబడతారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.